ఇంతకుముందు అనేక విషయాలు చెప్తున్నాం. ముఖ్యంగా రైతు కూలి సంఘంగా కామ్రేడ్ మాడ్వి సిగ్మా మరణంపై, అతని సహచరి కామ్రేడ్ రాజే మరణంపై రైతు కూలి సంఘంగా మేము ఎక్కువ జ్యోతి చేస్తున్నాం. భారత ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో కొన్ని విలువలని, ఆ విలువల్ని కాపాడుతాం, ఆ విలువలో కట్టుబడి ఉంటామని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోదీ, అమిత్ షా గార్ల క్యాబినెట్ వాళ్ళ రాజ్యాంగాన్ని పూర్తిగా కనుమరుగు చేస్తూ బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క అనుకూల విధానాలు అమలు చేస్తూ భారత ప్రజానీకం పైన మోపుతున్నటువంటి నిర్బంధాన్ని మనం ఇంకెన్నాళ్ళని సహిస్తాం, ఇంకెన్నాళ్ళని దీనికి ఒక ప్రత్యామ్నాయ రూపం లేకుండా, ఒక ప్రత్యామ్నాయ పోరాటం లేకుండా జీవిస్తాం అనే ప్రశ్న మాకు మేము వేసుకుంటూ రైతు కూలి సంఘంగా చట్టాలు, కోర్టులు అన్నీ కూడా ఇవల్ల బ్రాహ్మణవాద భావాజాలతో నిండి ఉన్న ఒక మూలకు, ఇది సుప్రీంకోర్టు, ఇది భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఒక గౌరవమైన కోర్టు, దీనిలో కొన్ని విలువలు బతికే ఉన్నాయి ఇంకా అనే అంశం మీద అమిత్ షా ఏదైతే డేట్లు పెట్టి స్వచ్ఛందంగా లొంగిపోతే రెడ్ కార్పెట్ వరుస్తాం లేదా తలలు తీస్తాం అంటూ బాహాటంగా ప్రకటిస్తున్నటువంటి ఆ వాక్యాలన్నీ కూడా ఇవాళ ఒక సామాన్యమైన పౌరుడు బయట బజార్లో ప్రకటిస్తే అతన్ని ఏ విధంగానైతే ఇవాళ ఈ కోర్టులు చట్టాలు అణచివేస్తున్నాయో అట్లాగే అమిత్ షా పైన, మోడీ పైన బిఎన్ఎస్ 103 సెక్షన్ ప్రకారం అరెస్టు చేసి అతన్ని విచారించి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు కూలి సంఘంగా. అట్లాగే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరులో జరుగుతున్నటువంటి 23 నెలల కాలంలో జరుగుతున్నటువంటి ఈ హత్యలన్నిటిపైన కూడా ఒక మారేడుమిల్లి ఘటన లేదా ఒక రంపచోడవరం ఘటన కాదు, ఓ మొత్తానికి సుమారు 2004 జనవరి నుండి మొదలుకొని నిన్న మారేడుమిల్లి రంపచోడవరం జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్టే న్యాయ విచారణ జరిపించాలి. అందులో దోషులుగా తేలిన అధికారులందరిపైన కూడా హత్యానేరం కేసు పెట్టాలని చెప్పేసి మేము రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మారేడుమిల్లి ఘటనకు, రంపచోడవరం ఘటనకు నిరసనగా ప్రధానంగా మారేడుమిల్లి అంశాన్ని ఎత్తిపడుతూ పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ సభకు భక్తులు అందరూ కిక్కిరిసిపోతేమో హాలు అని ఊహించామన్నారు. కిక్కిరిసిపోదు. మనం జనం కూటమి అన్నట్టు కదులుదాం కదులుదాం మనమంతా, కదులుదాం కదులుదాం జనమంతా అనే పాట పాడు ప్రజా కళాకారు. ఇవాళ హిడ్మా కాదు, మొన్న జరిగిన గరియా బంద్ కావచ్చు, కోలమార్గ కావచ్చు, అట్లాగే చెల్పా కావచ్చు. నిన్న మొన్న అక్క వాళ్ళు కూడా వేరు. చెల్పా కామరుడు మధు భర్త నిన్న రాణపూర్ గ్రామం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. మన కార్యక్రమాలను కేవలం కొంతవరకే మన స్నేహితులు కూడా పూర్తిగా మనం ఇన్వాల్వ్ చేయకపోవడం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాలు పేలన జరగడానికి ఒక కారణంగా కూడా మేము భావిస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అణచివేత కేవలం ఆదివాసులు, ఖనిజాలు, దోపిడీ, ఆదాని, అంబానీ ఈ పదాలు దొరలని రోజు అంటూ ఈ రోజులలో లేదు. దాదాపు 23 నెలల కాలం నుంచి కూడా విరసం వాళ్ళ సాహిత్యం చూసినా, పూర్వ విద్యార్థి సాహిత్యం చూసినా, జనశక్తి పార్టీ సాహిత్యం చూసినా, కళాకారుల సాహిత్యం చూసినా ఈ పదాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కానీ వీటి మీద కేవలం మన సంస్థలు, మన సంఘ సభ్యుల వరకే దీని మీద ఒక అవగాహన ఉంది తప్ప కింది స్థాయిలో అవగాహన కల్పించకపోతున్నది కూడా మనం అందరం గమనించాలి. ఇవాళ మారేడుమిల్లిలో జరిగిన అమరుడైనటువంటి మాడ్వి విడ్మా రాజ్యం చేతిలో ఘోరంగా హత్య చేయబడ్డ కాబట్టి మాడ్వి విడ్మా హత్య పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఇక్కడ కాకుండా దేశ రాజధాని జేఎన్టీయు కళాశాల విద్యార్థులు తన అమరత్వాన్ని ఎత్తిపడుతూ మాడ్వి విడ్మా అమర్ రహే అని నినాదాలు చేసినప్పుడు ఒక తరం ఆశగా వచ్చేసింది. ఒక తరం వస్తుంది. మాడ్వి విడ్మా చనిపోలే, తను చిరంజీవి అనేది ఆశ చిగురిస్తుంది. ఈ ఆశ చిగురించే ఆశను పూర్వ విద్యార్థులుగా దీన్ని చిగురించే ఆశకు ఇంకా ప్రాణం పోయాలని చెప్పి మేము కోరుతూ సంఘాలు, సంస్థల భేషజం లేకుండా రేపు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఈ నిర్బంధాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఒక సామూహిక ప్రతిఘటనగా తీసుకొని జరిగితే బాగుంటుందని మేము అభిప్రాయపడుతూ
కామ్రేడ్ మాధవి విద్మ, కామ్రేడ్ రాజే, కామ్రేడ్ జోగారావు, అట్లాగే ఈ భారత విప్లవంలో అమరులైన అమరవీరులందరికీ మా రైతు కూలి సంఘం వినమ్రంగా విప్లవ జోహార్ నిర్వహిస్తూ జోహార్ అమరవీరులు.